time here of the Côte de Villeneuve, and Armstrong is going clear. హలో అండి, క్యాన్సర్ రికవరీ స్టోరీస్లో భాగంగా ఇవాళ రెండో భాగంలో మనం ఒక ఇంపార్టెంట్ అథ్లీట్, ఆల్తో కొంచెం కాంట్రవర్సీ ఉంది ఈ స్టోరీలో, తన గురించి డిస్కస్ చేసుకుందాం. తనే సైక్లిస్ట్ లెజెండ్, ద బాయ్ ఆఫ్ ద అమెరికన్ సైక్లిస్ట్ లాన్స్ ఆమ్స్ట్రాంగ్ అనేది. మీరు చూసుంటారు, యువరాజ్ సింగ్ తన క్యాన్సర్ రికవరీలో భాగంగా తను ఇన్స్పిరేషన్ పొందడానికి ఒక బుక్ చదివాడు. ఆ బుక్ పేరే ఇట్స్ నాట్ అబౌట్ ద బైక్. ఈ బుక్లో బయోగ్రఫీ ఆఫ్ లాన్స్ ఆమ్స్ట్రాంగ్ ఉంది. అట్లాగే మీరు యువరాజ్ సింగ్ క్యాన్సర్ రికవరీ తర్వాత వచ్చినప్పుడు క్రికెట్ ఆడినప్పుడు ఒక ఎల్లో బ్యాండ్ ధరించేవారు. ఈ ఎల్లో బ్యాండ్లో యువి స్ట్రాంగ్ అని ఉండేది, మీరు గుర్తున్నట్లయితే. ఈ యువి స్ట్రాంగ్లో ఈ స్ట్రాంగ్ అనేది లాన్స్ ఆమ్స్ట్రాంగ్ ఇన్స్పిరేషన్గా తను చూసుకున్నారనమాట. యువరాజ్ సింగ్ ఎన్నో ఇంటర్వ్యూలో తనకి ఇన్స్పిరేషన్ ఈ సైక్లింగ్ లెజెండ్ లాన్స్ ఆమ్స్ట్రాంగ్ అని చెప్పారు. తన స్టోరీ గురించి మనం తెలుసుకుందాం. ఈ లాన్స్ ఆమ్స్ట్రాంగ్ అనే పర్సన్ ఒక చైల్డ్ ప్రాడిజీ అనమాట. 15 సంవత్సరంలోనే అమెరికాలో సైక్లింగ్ ఫీల్డ్లో ఒక మెరుపు వేగంతో దూసుకొచ్చిన లెజెండ్ ఇస్ లాన్స్ ఆమ్స్ట్రాంగ్. తర్వాత ఎన్నో టైటిల్స్ గెలుస్తూ 25 సంవత్సరాల వయసులో తన కెరియర్ పీక్లో ఉన్నప్పుడు తనకి కొన్ని కొత్త లక్షణాలు వచ్చాయన్నమాట. ఆ లక్షణాలు ఏంటంటే టెస్టిస్లో పెయిన్ అవ్వడం, అట్లాగే టెస్టిస్ సైజ్ పెరగడం, దగ్గు చేస్తూ ఉంటే బ్లడ్ పడడం, అట్లాగే హెడేక్ రావడం, వాంతులు రావడం, ఇట్లాంటి లక్షణాలు గమనించారు. ఈ లక్షణాలు అనేవి హెవీ సైక్లింగ్ చేసే వాళ్ళలో, బికాస్ వాళ్ళు సైకిల్ మీద కూర్చొని 6-7 గంటలు సైక్లింగ్ చేస్తారు కాబట్టి టెస్టికల్స్లో పెయిన్ రావడం అనేది వస్తుంటుంది. బట్ దాంతోపాటు సైజ్ పెరగడం, అసోసియేటెడ్ సిమ్టమ్స్, దగ్గుతుంటే బ్లడ్ పడడం, ఇవన్నీ గుర్తించాక తను డాక్టర్ గారికి దగ్గర వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఇది టెస్టికులర్ క్యాన్సర్ అని బయటపడింది. ఈ తెలిసినప్పటికే ఇది అడ్వాన్స్ స్టేజ్లో ఉండింది. ఆ టెస్టికల్ నుంచి క్యాన్సర్ కణాలు పొట్ట భాగానికి, అలాగే ఊపిరితిత్తుల్లో కూడా ఎక్స్టెన్సివ్లో స్ప్రెడ్ అవ్వడం వల్ల తనకి దగ్గుతుంటే బ్లడ్ అనేది వచ్చేది. అట్లాగే ఈ కణాలు కొన్ని బ్రెయిన్లో వెళ్ళిపోవడం వల్ల హెడేక్ కానీ, వామిటింగ్ కానీ ఇట్లాంటి లక్షణాలు వచ్చాయి. సో సడన్గా ఒక పర్సన్ హెవీ సైక్లింగ్ చేస్తూ వరల్డ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాయని అతను విత్ ఇన్ 24 అవర్స్ ఈ డయాగ్నోసిస్తో తాను చాలా నిరుత్సాహానికి, అట్లాగే ఆ డయాగ్నోస్ని తను విశ్వసించలేదన్నమాట. తర్వాత డాక్టర్లందరూ తనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తన డయాగ్నోసిస్ని అర్థం చేసుకొని సైక్లింగ్లో ఏ విధంగా పైనికి రావాలంటే స్ట్రాంగ్ డిటర్మినేషన్, విల్ పవర్ ఉండాలో, అట్లాగే ఎప్పుడైనా మ్యారథాన్ కానీ సైక్లింగ్ చేసినప్పుడు లాస్ట్ 1 కిలోమీటర్ చాలా టఫ్ ఉంటుంది. అట్లాంటి సమయంలో ఉండాల్సిన దృఢ సంకల్పం కానీ, ఆ డిటర్మినేషన్, ఆ గ్రిట్తో తను క్యాన్సర్ ట్రీట్మెంట్ని స్టార్ట్ చేశారు. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా ఏదైతే క్యాన్సర్ వచ్చిన టెస్టికల్లో అది సర్జరీ చేసి తీసిన తర్వాత 4 సైకిళ్ళ కీమోథెరపీ, ఆ కీమోథెరపీ పేరు విఐపి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాదండి, మనం సైంటిఫిక్ పరిభాషలో ఈ విఐపి ప్రోటోకాల్లో ఇటోపోసైడ్, ఐఫాస్ఫమైడ్, సిస్ప్లాటిన్, ఈ 3 మెడికేషన్స్ ఉంటాయి. ఈ పర్టిక్యులర్ కీమో ఎందుకు ఇచ్చారంటే ఈ కీమోథెరపీ వల్ల లంగ్స్లో అథ్లీట్స్కి ఆయాసం పరంగా, లంగ్ కెపాసిటీ పరంగా ఎటువంటి మార్పులు ఉండవు. కొన్ని సందర్భాల్లో టెస్టికులర్ క్యాన్సర్లో బిఈపి అనే ప్రోటోకాల్ కూడా మనము ఇస్తూ ఉంటాం అన్నమాట. ఈ సందర్భంలో తను రికవరీ అయిన తర్వాత తను సక్సెస్ఫుల్గా మళ్ళీ సైక్లింగ్ కెరియర్లో అడుగుపెట్టి చాలా స్ట్రాంగ్గా తను కంబ్యాక్ అయిన తర్వాత మళ్ళీ సక్సెస్ఫుల్గా 7 ఇంటర్నేషనల్ ఫ్రెంచ్ టైటిల్స్ని గెలవడం జరుగుతుంది. ఈ రికవరీని క్యాన్సర్ జర్నీ తర్వాత, అలాగే బ్రెయిన్కి స్ప్రెడ్ అయిన క్యాన్సర్ నుంచి రికవర్ వచ్చి మళ్ళీ ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కెరియర్లో సైక్లింగ్లో టైటిల్స్ గెలవడం అనేది ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్కి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అట్లాంటి ఒక పర్సన్ ఇస్ యువరాజ్ సింగ్. తను క్యాన్సర్ రికవరీలో భాగంగా తన బుక్ ఇట్స్ నాట్ అబౌట్ ద బైక్ అనే బుక్ చదువుతూ, అట్లాగే తనతో మాట్లాడుతూ స్ట్రెంగ్త్ గెయిన్ చేస్తూ వచ్చారు. అట్లాగే తను క్యాన్సర్ నుంచి రికవర్ అయ్యాక లాన్స్ ఆమ్స్ట్రాంగ్ ఒక ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఆ ఫౌండేషన్ పేరే లివ్ స్ట్రాంగ్. ఈ ఫౌండేషన్ ద్వారా దాదాపు $500 మిలియన్ రేజ్ చేసి చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేయడము, అట్లాగే క్యాన్సర్ రీసెర్చ్ని ప్రోత్సహించడం లాంటిది చేశారు. ఈ విధంగా క్యాన్సర్ నుంచి
రికవర్ అయిన వాళ్ళలో సైంటిఫిక్గా మనం ముందుకు వెళ్ళగలిగితే, అట్లాగే స్ట్రాంగ్ డిటర్మినేషన్తో అస్ ఎ టీమ్ వర్క్తో మనం ముందు వెళ్ళగలిగితే కంప్లీట్గా క్యాన్సర్ని మనం రికవరీ చేసుకొని అట్లాగే నార్మల్ లైఫ్ ఎంటర్ అయ్యి మళ్ళీ ప్రొఫెషన్లో మనం అడుగుపెట్టి ఎక్సెల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ స్టోరీ వల్ల మనము క్యాన్సర్ని కరెక్ట్ విధానంగా సైంటిఫిక్గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయగలిగితే సక్సెస్ఫుల్గా మనము ట్రీట్మెంట్ నుంచి క్యాన్సర్ నుంచి రికవరీ అయ్యి మళ్ళీ నార్మల్ లైఫ్లో అడుగు పెట్టే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ. నమస్తే.